ఇక టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తమ జట్టును ప్రకటించింది. సొంత గడ్డపై జరిగే ఈ ఐసీసీ ఈవెంట్ లో పాల్గొనే 15 మంది సభ్యులతో వివరాలను శనివారం వెల్లడించింది. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లోనూ ఇదే జట్టు ఆడుతుందని బోర్డు స్పష్టం చేసింది. ఇక అనూహ్య రీతిలో వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ కు ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కలేదు. అతడి స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సూర్య డిప్యూటీగా నియమితుడయ్యాడు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రఘు ఫోన్ ద్వారా అందిస్తారు. రఘు. సంజన, చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టుగా ఎట్టకేలకు ఇండియన్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఉందో ఇవాళ రాబోయే 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ మెన్స్ టీ20 వరల్డ్ కప్ కి ఇండియన్ టీమ్ ని సెలెక్ట్ చేసింది. ఈ యొక్క టోర్నమెంట్ కోసం మనం డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం వీఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ టీ20 వరల్డ్ కప్ అండర్ ద కెప్టెన్స్ ఆఫ్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో మనం అద్భుతమైన విజయం సాధించాము. ఈ యొక్క జగజ్జేతగా మనం బరిలోకి దిగుతున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. శ్రీలంక అండ్ ఇండియా కోహోస్ట్ గా, పాకిస్తాన్ కోహోస్ట్ గా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అయితే చాలా మంది సెలక్షన్ కమిటీని గత కొద్ది కాలంగా తీసుకుంటున్న నిర్ణయాల పట్ల యావత్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా కోపంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిజర్వ్డ్ ప్లేయర్స్ కి అన్యాయం చేస్తూ ఒక ఆటగాడి అండర్ స్కానర్ లో వచ్చారు. దట్ ఈస్ నన్ అదర్ దెన్ శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్ గా ప్రమోట్ ఇన్నింగ్స్ గా అతను బొటాబొటి రన్స్ చేస్తూ తన యొక్క మార్క్స్ చూపించకపోయినా కూడా గౌతమ్ గంభీర్ అండ్ సెలక్షన్ కమిటీ బీసీసీఐ వీళ్ళంతా కూడా శుభ్మన్ గిల్ అంటే అర్హత లేకున్నా కూడా అతన్ని ఆడిస్తున్నారని చెప్పేసి విపరీతమైన ట్రోల్స్ జరిగాయి, చూశాము. ఎట్టకేలకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇవాళ దిగిరాక తప్పలేదు. శుభ్మన్ గిల్ ని వచ్చే టోర్నమెంట్ నుంచి జట్టులో కూడా చోటు దక్కకుండా అతన్ని డ్రాప్ చేసింది. నిజం చెప్పాలంటే దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్, ఎవ్రీవన్ షుడ్ వెల్కమ్ దిస్ డిసిషన్ సంజన. ఎందుకంటే చాలా మంది అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, ఇక మనం టీం విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అండ్ టాప్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ అండ్ సంజు శాంసన్ ఈ కేరళ బ్యాట్స్మెన్ గత కొంతకాలంగా కూడా ఎంత కన్సిస్టెంట్ గా ఆడినా కూడా పాపం సంజు శాంసన్ మీద చాలా మంది కొద్ది రోజులుగా సెలక్షన్ అని చెప్పాలి. ఎట్టకేలకు సంజు శాంసన్ ని కరుణించారు. లాస్ట్ టైం మనం నిన్ననే జరిగాం సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ లో కూడా అతనికి అవకాశం ఇస్తే టాప్ ఆర్డర్ లో అద్భుతంగా ఆడి బ్లిస్టరింగ్ స్టార్ట్ ఇచ్చాడు ఇండియాకి. అండ్ సంజు శాంసన్ ని తీసుకోవడం మనం అందరం ఆహ్వానించదగ్గ విషయం. ఆ తర్వాత మన హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. తిలక్ వర్మ కంటిన్యూ అవుతున్నాడు. అండ్ ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా అండ్ శివం దూబే వీళ్ళిద్దరిని కూడా జట్టులో ఉంచారు. ఆ తర్వాత అక్షర్ పటేల్. అంటే రఘు, అసలు ఈసారి టీ20 వరల్డ్ కప్ కు అంటే ఇండియాలో ఎలాంటి జోష్ ఉండబోతుంది? ఎగ్జాక్ట్లీ సంజన, ఎందుకంటే ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ కాబట్టి, దట్టు మనం ఆల్రెడీ గెలిచున్నాం లాస్ట్ టైం కాబట్టి డిఫెండింగ్ ఛాంపియన్ గా మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సంజన. ఖచ్చితంగా ఇండియా టైటిల్ నిలబెట్టుకోవాలి సార్ అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మనం గ్రూప్ ఏ లో బరిలోకి దిగుతున్నాము. గ్రూప్ ఏ లో మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కూడా గ్రూప్ ఏ లోనే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఇండియా కనుక టోర్నమెంట్ లో అలాగే ప్రోగ్రెస్ అవుతే ఫైనల్ ఆడే అవకాశాలు ఉన్నాయి సంజన. అందుకనే ఫైనల్ వెన్యూ అహ్మదాబాద్ అయినప్పటికీ కూడా ఆల్టర్నేట్ వెన్యూగా కొలంబో ప్రేమదాస్ స్టేడియం ని ఐసీసీ ఇక్కడ చేర్చింది. ఎందుకంటే ఒకవేళ ఇండియా పాకిస్తాన్ రెండు కూడా ఫైనల్ కు వస్తే అంటే రెండు దేశాలు కూడా తటస్థ వేదికల్ని మ్యాచ్ ఆడాలని చెప్పేసి అటు పీసీబీ అండ్ బీసీసీఐ కూడా, అంటే మా దేశంలో పాకిస్తాన్ ఆడడానికి వీల్లేదు, పాకిస్తాన్ మనం వెళ్ళి ఆడడానికి వీల్లేదు కాబట్టి ఒకవేళ ఇండియా పాకిస్తాన్ ఫైనల్ కు వస్తే తటస్థ వేదికగా కొలంబో పెట్టారు. ఒకవేళ వేరే దేశాలు వస్తే మాత్రం ఖచ్చితంగా అహ్మదాబాద్ లో జరుగుతుంది. ఇది ఇండియన్ కండిషన్స్ తో జరుగుతున్న మ్యాచ్ కాబట్టి, దట్టు మనము టెస్ట్ ఫార్మాట్ లో ఇండియన్ పర్ఫార్మెన్స్ కొంచెం డౌన్ అయింది, కానీ టీ20 అండ్ వన్ డే లో కూడా అద్భుతంగా ఆడుతున్నారు సంజన. సో యాజ్ ఆఫ్ ద ఎక్స్పెక్టేషన్స్ అండ్ మన టీం ప్రోగ్రెస్ బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్న టీము ఒకటే మనకు వర్రీ ఏంటంటే
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఫామ్ లో లేడు సంజన. మిగతా అందరూ ఆటగాళ్ళు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. అయినప్పటికీ కూడా సూర్యకుమార్ తన యొక్క లీడింగ్ స్కిల్స్ అంటే జట్టును నడిపిస్తున్న తీరు పట్ల సెలక్షన్ కమిటీ సాటిస్ఫై అయిందని చెప్పుకోవచ్చు. అందుకనే సూర్యకుమార్ యాదవ్ ని అంటే ఈ తరుణంలో మనకి ఇంకొక 1 మంతే ఉంది. 2026 ఫిబ్రవరి 7th రోజు టోర్నమెంట్ ప్రారంభం కాబోతున్నది. ఇటువంటి తరుణంలో మళ్ళీ కెప్టెన్ మారిస్తే టీం మొత్తం గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ను కంటిన్యూ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే దిస్ ఇస్ ఎ బెటర్ టీమ్. ఆల్ రైట్ రఘు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.